మేము మొట్టమొదటిగా భీమవరంలో ఓ మందిరం ప్రారంభించినప్పుడు 1953లో ఓ మందిరం తీసుకుంది. ఎక్కడ దోల క్రైస్తవుల దగ్గరికి వెళ్తేనేమో క్రైస్తవులు వెలి అనగా మమ్మల్ని రానిరు. ఇటు హిందువుల దగ్గరికి వెళ్దామంటే వారేమో కులం, వాళ్ళు రానిరు. క్రైస్తవులకు హిందువులకు మధ్యలో ఒక చిన్న ఒక పెద్ద ఇల్లు ఉంది. ఆ ఇంటికి 3 గదులు, వెనక 2 గదులు, ముందు పెద్ద వరండా, చుట్టూ కాంపౌండు, ఒక కొత్త బావి ఇంకా ప్రతిష్ఠించలే. దాన్ని ఇంకా ఆ గృహప్రవేశం కాకముందే సామాన్యం తెచ్చిపెట్టుకున్నారు, తారీఖు నిశ్చయించుకున్నారు. ఆమెకు అప్పుడు బుద్ధి పుట్టింది. ఆ స్త్రీ భోగం వాళ్ళది ఆ ఇల్లు. ఆమెకి కాలు మీద ఏదో చిన్న పొడ ఉంది. ఆ పొడ ఏదో చూపెడదామని చెప్పి డాక్టర్ అమ్మ దగ్గరికి పోయింది. డాక్టర్ అమ్మ దగ్గరికి పోతే డాక్టర్ అమ్మ గారు చూసి కుష్ఠపోరలాగా ఉంది అన్నది. తెలిసి అన్నదో తెలియక అన్నదో. ఆమె ఇంటికి వచ్చేసింది. నా కుష్ఠపోడైతే నా పిల్లలకిగా సంబంధాలు రావు, కనుక ఎందుకు వచ్చింది జీవితం అని ఆ మూల గదిలో అన్నీ తెచ్చిపెట్టున్నారు. ఆ నూనె నెత్తిని మోసుకొని అంటించుకున్నది. ఆత్మహత్య అనేది సహజంగా చాలా మందికి అలవాటు. అందులో ముఖ్యంగా సహోదరులకు అది త్యాగం. ఎందుకు వచ్చింది? సావనాన్ని తెస్తే బాగున్నాను అన్నది ఎవరు అన్నది? సావనాన్ని తెస్తే బాగున్నాను, ఇంకెందుకు నా బతుకు. గర్భవతి కాదు గొడ్రాలని చెప్పి ప్రార్థన చేస్తే కడుపులో పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు ఒకరికొకరు పెరుగులాడుతుంటే అంటది, అయ్యో నాకు పిల్లలు పుడుతున్నారని ఆనందించకుండా ఇక నేను బతకడం ఎందుకు అంటున్నది. అప్పుడు బయలుదేరినాడు ఆయన. ఎక్కడికి? దేవుని దగ్గర ఇచ్చాడు. ఎవరాయన? ఇస్సాకు అండి. ఇస్సాకు చరిత్ర. కనుక ఈ ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నది, తగలబెట్టుకుంటున్నది. దగ పెద్ద మంట వచ్చేసింది. అందరూ ఆ సెగ చూచి ఆ తలుపు బద్దలు కుట్టుకుని లోపలికి పోతే ఎర్రగా ఒళ్ళంతా చర్మం అంతా ఊడిపోయింది. ఒక్కరు రాలే దానిలోకి, ఆ ఇంట్లోకి. ఎవరో రావడం మానుకున్నారు. క్రైస్తవులు రావడమే, హిందువులు మనకే కదా అటువంటి దొరికేది. అన్నీ అటువంటివే. జోహోషామ కానీ ఆయా స్థలాలన్నిటువంటివి. గడికి మేము తీసుకున్నాం. 30 రూపాయలే అద్దె. 30 రూపాయలకి తీసుకున్నాం. ఆ దినాలు 30 రూపాయలు దొరకడం సులభమంటారా? ఆ ఆరాధనలో కూడా మరి మేము ఆఖరి వర్తమానానికి ముందు కానుకలు పట్టేవాళ్ళం. ఎందుకంటే డబ్బులు రావద్దు. ఆ డబ్బులు తీసుకుని 4 రూపాయలు ఇస్తే ఒక కొంచెం బియ్యం ఇచ్చేది. ఆ బియ్యం ఉడకేసుకునేది. ఇంట్లో మునగ చెట్టు ఒకటి ఉంటే ఆ మునగ ఉడకబెట్టి ఇంతంత పెట్టేవాళ్ళం. అంతంత పెట్టి లేని దినాలు, ఈ దినాలు ఉండిన దినాలు వచ్చినాయి కనుకనే కష్టాలు వచ్చినాయి. చందా పెట్టండి. కనుక అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో చేరినాం. చేరితే ఎవరో ఏడుస్తూ ప్రార్థన, చాలా శ్రమలు గల దినాలు. పడుచు పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎల్లులేయించుకుని నానావసలు పడి దినమంతా ప్రార్థన చేస్తుండేవారు. వాళ్ళు చెప్పేవాళ్ళు, అన్న నువ్వు లేని దినంలో ఇక్కడ ఆ బావి దగ్గర అని శబ్దం వినబడుతుందన్న. దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేసినాం. ఈ ప్రార్థన చేసిన తర్వాత దీనిలో వచ్చింది. ఫ్లాగ్ దొరగారిని పంపినారు బక్సింగ్ గారు మీటింగ్లు పెట్టమని. ఆయన దాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఫ్లాగ్ గారిని ఆ గదిలోనే పెట్టినాం. ఎందుకు? ఈయన సంగతి అదైనా తెలుసుకోవాలి, దాని సంగతి ఈయన తెలుసుకోవాలి. కనుక ఆయన పెట్టినాం. అంత బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ వచ్చినారు. వెలుపటి వాళ్ళందరూ కూడా దూరం. వాడికి పాపం ఇది 3 పిల్లలు. కనుక ఆయన ఒక పిల్లని ఎత్తుకున్నాడు, భార్య ఒక పిల్లని ఎత్తుకున్నది. కొంత దూరం నడిచిపోవాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు. మేము పోతున్నామన్నా ఈ పెద్ద పిల్లని ఇక్కడే పండుకోబెట్టి పోతున్నాం. పెద్ద పిల్ల అంటే 10 ఏళ్ళ లోపల ఉన్నది. కనుక ఈ పిల్లని ఇక్కడ పండుకోబెడతాం, మళ్ళీ వచ్చి తీసుకున్నా వెళ్తాం, లేదా రేపు పొద్దున వస్తామన్నా అని. సరేలే బాబు ఎండాకాలం కదా పండుకొనిలే అని అన్నాం. అక్కడంతా బోధకులు పండుకున్నారు. అందరు బోధకులే. ఇశ్రాయేల్ను ఆయన ఉండేవాడు బోధకుడు. ఆయన కూడా పండుకున్నాడు. పండుకోబెడితే పక్కన పండుకోబెట్టి జాగ్రత్తగా చూడండి అమ్మాయి, వాళ్ళ నాయన అమ్మోళ్ళు లేరు, జాగ్రత్త. ఆ పిల్లకు ఒక చెడ్డ అలవాటు ఉండేది. ఏం అలవాటు అంటే రాత్రుల్లో పోసేస్తుంది. గనుక పోసేస్తే ఫ్రాక్ దడిచిపోయింది. గనుక ఫ్రాక్ తీసేసినారు. చిన్నపిల్లే కదా కనుక పండుకున్నది. సగం రాత్రుల్లో ఆ పిల్లలకు ఇంకో చెడ్డ అలవాటు ఏంటంటే వాళ్ళ నాయన మీదకి ఎక్కి పండుకునేది. గనుక అది ఇశ్రాయేల్ గారి మీదకి ఎక్కి పండుకున్నది. పండుకునేటప్పటికి బిగుసుకుపోయినాడు ఇశ్రాయేల్ గారు. బిగుసుకుపోయి ఓ అంటుంటే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కేకలేయడమే. నేను టార్చ్ లైట్ తిరిగేసేస్తున్నాను నేను భయానికి. అలాగ అందరికోవడమే.
ఆఖరికి వెళ్ళిపోయి ఏమిరా ఇశ్రాయేలు ఎందుకు అరుస్తావంటే అన్నా మొండిదయమన్నా అన్నా మొండిదయమన్నా చా ఆ పిల్లకి తెలుసా ఆ పిల్ల అట్లా అనేక పర్యాలు మనం లేని దానికి భయపడు. అలాంటి భయభీతూ ఉంటే ఈ దయ్యాల మనిషికి ఇంకా చీకటి ఉండగానే సమాధుల దగ్గర రావడానికి ధైర్యం ఎలాగొచ్చింది? ఆశ, ఆతృత, తనకున్న అక్కరను బట్టి ప్రభు దగ్గర రావడానికి అవకాశం ఏర్పడింది. ఆ స్త్రీ కుక్కపిల్లన్నా కూడా ఎందుకు కోర్చుకున్నది? అవసత, తన అవసత తాను గ్రహించింది గనుకనే మగ్దలేని మరియ తన అక్కరను ఎరిగిన స్త్రీ, తన అవసతను ఎరిగిన స్త్రీ, తన యొక్క అవసతను ఎరిగి ప్రభు దగ్గరికి వచ్చిన స్త్రీ గనుక ఆయన లేకపోతే జీవించలేని అనుకున్నది.